కొంచెం ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ కిందకి వచ్చేయండి యువకులు రైతులు కాంగ్రెస్ పార్టీకి మా అందరికి స్వాగతం పలికినందుకు మీ అందరికీ నమస్కరిస్తూ ఈరోజు మనమందరం వ్యవసాయం చేసుకునే వాళ్ళం. ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ పక్కన పెట్టేసి ఎక్కడ ఏం డెవలప్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, అవన్నీ గమనించి యువకులు కానీ రైతులు కానీ కార్మికులు కానీ ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పడానికి ఎలక్షన్లు ఉపయోగపడతాయి. కాబట్టి గతంలో ఓట్లు వేస్తే ఏమేమి పని చేస్తామన్నారు, ఆ పనులు చేశారా? అటువంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి వస్తే ఓట్లు వేద్దామా అది ఆలోచించాలి. బీజేపీ అయితేనేమి 10 సంవత్సరాలే, కేసీఆర్ ప్రభుత్వం అయితేనేమి 10 సంవత్సరాలే, షకీల్ సార్ అయితేనేమి కనీసం గ్రామాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే ఓట్లు అడుగుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, గ్రామాలకు రాకుండా వడ్లు అమ్ముకున్న పైసలతోని కొందరు పనికిరాని దద్దమ్మలకు ఇచ్చి గ్రామాలన్నీ విచ్చలవిడిగా డబ్బులు వంచి గ్రామాల్లో అల్లరి చేస్తా ఉన్నావు. గీతా రాజకీయం. నువ్వు దీని కొరక నువ్వు రాజకీయాలకు వచ్చేది? రాజకీయాలు వస్తే రేపు మీకు ఓటేస్తే ఏం చేస్తావు, ఏం బాగుపడతారు అది చెప్పాలి తప్ప కులాలకి మంచి చేస్తా ఉన్నారు. కాబట్టి నేను ఎవరి గురించి ఎక్కువ మాట్లాడకుండా ఈ ఇష్యూ ఇద్దరు 2 పార్టీలు 10 ఏళ్ల నుంచి చూశాం. ఇవన్నీ మనం కాంగ్రెస్ ఉన్నప్పుడే చేసుకున్నాం. ఈ పుణ్యాత్ములు నర్సే షుగర్ ఫ్యాక్టరీని కూడా మనకు ఒకటే పంట అయిపోయింది. ఇప్పుడు వరి ఒకటే, కొన్ని రోజులు వరి, కొన్ని రోజులు చెరుకు పెట్టుకుంటేనేమో దిగుబడులు ఎక్కువ వస్తున్నాయి, రోగాలు కూడా తగ్గుతున్నాయి. అవన్నీ బంద్ చేసి ఇప్పుడు ఈ దద్దమ్మలు మళ్ళా మనకు ఓట్ల కొరకు వస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను మీరందరికీ, తాళాకలం గ్రామ పెద్ద రైతులు మీరందరూ ఏదో షకిలు చేస్తాడు అని భయపడితే మీరు ఇంకా 5 ఏళ్ళు భయంలో ఉంటారని చెప్తా ఉన్నాను. ఇంకా ఇప్పటికే 10 సంవత్సరాలు వెనకైనా ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక నౌకరు ఇచ్చింది లేదు. ఇంకా మీరు ఏం మోకాలు పెట్టుకొని ఓట్లు అడుగుతారని అడుగుతా ఉన్నాను. ఒక ప్రాజెక్టు కట్టింది లేదు, ఏంది మరి? ఒక స్కూల్ రూములు కట్టింది లేదు. ఉన్నాయా స్కూల్ రూములు? కట్టిందా కొత్తగా? మన ధరలన్నేమో ఆకాశానికి పెంచేస్తేవి. ఆయిల్, నూనె, ఉప్పు, పప్పులన్నీ ఆకాశం పెంచేసి మా పిల్లలకు ఒక్క దగ్గర కూడా నౌకరీ లేకుండా చేసి రోడ్ల మీద దించి మీరు ఈ డబ్బులన్నీ కమిషన్లు కొట్టిన డబ్బులు, వడ్లు అమ్ముకున్న డబ్బులతో గ్రామాల్లో తిరుగుతారు. మీరు రండి, మరి నచ్చి తిరగండి. గ్రామాల్లో దొంగచాటుగా ఉండి డబ్బులు పంపిస్తారు. నేను అడుగుతా ఉన్నాను, మేము మీ గ్రామానికి కూడా చెప్తున్నాం, మనం అంతా రైతువారి గ్రామాలు. వాళ్ళు డబ్బులు పంపించినాయి, సాలు గాడిద కొడుకులారా వాపస్ తీసుకుపోయినా చెప్పండి. ఎందుకంటే ఒకటి ఆలోచించండి, ఒక నౌకరు వస్తే నా కొడుక్కో బిడ్డకో మన్మడుకో నెలకు 40-50 వేలు వస్తాయి. ఒక రైతు మంచిగా పండిస్తే సీడులు ఇస్తే ఒక 2-3 కుంటలు పెరిగితే 7-8 వేలు ఒక్కొక్క పంటకు ఎక్కువ వస్తాయి. అదేవిధంగా నువ్వు డీజిల్ పెట్రోల్ కర్ణాటక మహారాష్ట్ర కంటే 6 రూపాయలు పెంచేసినావు. నువ్వు మాకేం పని చేసినావు అని
పని చూపియు వాళ్ళకి మేము ట్యాక్సులు కడతాం. పని చూపించేది లేదు, ధరలను పెంచేసి కేవలం 2-3 దాంట్లోనే మొన్న గెలిచిండు. ఇప్పుడు మనం కూడా వచ్చినాక పెన్షన్ 4,000 ఇద్దాం. అదేవిధంగా ఉపాధి హామీకి పోయే పనుల కోయటోళ్ళకి పైసలు వస్తున్నాయా? 4 నెలల పైసలు రాక ఈ పుణ్యాత్ములు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఒక పని చేసి వాళ్ళకు మాకు లేకనే పొట్టకు లేకనే కూలిపోతాం. గటువంటి కూడా మీరు ఈయనోళ్ళు దద్దమ్మలు ఇంకా ముఖాలు పెట్టుకుని వస్తారు. నేను చెప్తా ఉన్నాను, మనం వచ్చినాక ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంతకు 8 వారం 2 వారాలు వస్తున్నారా? ఇప్పుడు అట్లే వస్తాయి. వారంలో 2 వారాలు ఇద్దాం. మీ పాత బకాలు ఉన్నాయి, అవి కూడా ఇద్దాం. ఇచ్చిన తర్వాత మీరు చేసిన కష్టాల కంటే ఎక్కువ నెలకు సంవత్సరంకు 12,000 ఎక్కిస్తాం. ఎవరికి? ఉపాధి హామీ పని కోయటోళ్లకు ఏడాదికి అదనంగా 12,000 ఎక్కిద్దాం. ఇది ఉపాధి పని. ఇండ్లు కట్టుకొని మీ సొంత ప్లాట్లలో 5 లక్షలు ఇద్దాం. మీ పుణ్యాత్ముల లెక్క కాదు, 5 లక్షలు ఇద్దాం, ఇల్లు కట్టుకోండి. అదేవిధంగా మహిళలు ఉన్నారు, అట్లున్నారు వాళ్ళు. పెద్ద మనుషులకేమో 4,000 చేద్దాం. అమ్మాయి నువ్వు చేతులేపేప ఇద్దాం. ఇంటికి ప్రతి ఇంటికి అత్తకు 4,000, కోడలకు 2,000. ఇక ఇల్లు సంగతి ఇప్పుడు 1,00,000 ఇంటికి 1,00,000 పేసుంటోళ్లకు అట్లా చాలా మంది ఉన్నారు. ఇంటింటికి ఒక్క మహిళ నా చెల్లెలు అక్కలకు 2,500 ఇద్దాం నెలకు. ఏడాదికే నెలక? ఓ లక్ష్మి నెలక చెప్పిందా మీకు ఎవరన్నా? ఇవన్నీ ముసలా మంచిగా 200 అయితే చాలు అని. సరే బరాబర్ ఇస్తాం. ఇనుండి గట్టిగా ఉండి. మీకు ఇంటి పుణ్యాత్ములు వచ్చినాక ఉప్పులు పప్పులు మంచి నూనె ధరలు పెరిగినాయి, బాగా పెంచేసి మగవాళ్ళు పైసలు ఇస్తే సరిపోతలేవు. మీరేటో నిజామాబాద్ పోదని పోవాలన్నా కష్టం ఉన్నది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీ ఆడవాళ్ళు ఎటు పోయినా బస్సులు ఫ్రీ, టికెట్ తీసుకునే బస్ వస్తుంది. బస్సు మరి అది మీ సర్పంచ్ చేసి సరే సార్. అదేవిధంగా గ్యాస్ మనం ఉన్నప్పుడు 400కు ఉండేనా? మాటలు నడుపుతాం. ఇప్పుడు ఏమన్నా మరి ఇప్పుడు మనం వస్తే ఎంత ఇద్దాం? వీళ్ళకి ఇట్లా మళ్ళా ఓటేసి ఒకటి పైసలు ఇచ్చినా అవన్నీ మన అడ్లు అమ్ముకునే పైసలు, అడ్లే మన. ఆ పైసలు తీసుకొని ఓట్లు దేనికేస్తారు? చేతికేస్తారు. తర్వాత రైతు బాగుంటే అందరూ బాగుంటామని ఈ రైతు బంధు తీసేసి రైతు భరోసాను పెట్టినాం. రైతులకు ధైర్యం చెప్తున్నాం, మీరు బండి ఇవ్వండి, సర్కారు మీతో ఉంటుందని చెప్తా ఉన్నాం. దాన్ని 15,000 ఇద్దాం ఎకరానికి. పంటకు 7,000 ఇద్దాం, 15,000 ఇద్దాం. అదేవిధంగా ఈ పుణ్యాత్ములు లోన్ మాఫీ చేసిండా? ఒక్కోసారి వెయ్యండి అన్న, ఒక్కోసారి చేస్తారా? ఓన్లు వేస్తే వాళ్ళకి లోన్ మాఫీ. పుణ్యాత్ముడు వచ్చినాక అన్ని సిస్టమ్ అంతా జడగొట్టిండు కాబట్టి లోన్ మాఫీ చేద్దాం. 2 లక్షల వరకు లోన్ మాఫీ చేద్దాం. ఓట్లు వేస్తేనే వస్తుంది. ఓట్లు ఆడికి పోతుకు గడ్డైన బర్రెకు పాలు వేయను. అయితే అందరూ ఇక్కడ ఒక్క ఓటు పోకుంటే కొడుకులకు అయితే అది దాన్ని అంతే ఉంచుతాం. ఇంకా ధరలు పెరుగుతాయి అన్నిటితో. అది కాకుండా కుంటాలకు 500 రూపాయలు బోనస్ ఇద్దాం. ఎంత? కుంటాలకు. ఇది రైతులకు.
ఇల్లు కట్టుకునే వాళ్ళకు మనందరికీ 5 లక్షలు, ఎస్సీలకు 6 లక్షలు, ఎస్సీలకు లంబడోళ్ళకు ఇది కట్టుకోవడానికి. ఇక జాగా నువ్వైతే ఓటేసి ఏం పేరు లేదు, లక్ష్మి పేరైతే మంచిగా పెట్టుకున్నావు. అదే లక్ష్మి అనే పేరు అది పెట్టుకున్నావు స్కీమ్. ఇప్పుడు లక్ష్మి ముబారక్ 1,60,000 ఇది పెళ్లి పిల్లలకు చదువుకున్న పిల్లలకు 50 లోపల నౌకర్లు ఇస్తాం. ఒక్కొక్కడికి 50-60 వేలు ఆ జీతం బట్టి వస్తాయి. అవి కూడా చేస్తాం 50 లోపల. ఇవన్నీ ఎప్పుడు కారోడ్లో అయిపోయింది కనుక ఏమో మీ సర్పంచ్ బిర్పంచ్ అటే ఉన్నారు, మీరు అందరూ అటే ఉన్నారు. అదే అంటున్నారు. తింటలేదు 10 రూపాయలకు అమ్మేస్తున్నారు. ఇప్పుడు 12 వచ్చేది ఇప్పుడు ఇస్తలేము అన్నాడు. ఎందుకంటే ముసలానికి వస్తుంది కానీ ముసలానికి ఇస్తలేము. అందుకే కేసీఆర్ తీసేయమని మనోజ్ పేరు విలు बोल दिया कब्रिस्तान बोल दिया हमारा बात